హలో లర్నర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ నందు. తెలుగులో ఒక వాక్యం తయారవ్వాలంటే ఒక స్ట్రక్చర్ ఫార్మేషన్ అయితే ఉంటుంది కదండి. అలానే ఇంగ్లీష్లో కూడా ఒక స్ట్రక్చర్ని మనం ఫాలో అవ్వాలి, ఒక ఫార్ములాని మనం ఫాలో అవ్వాలి. అలా అయితేనే ఒక సెంటెన్స్ అర్థవంతంగా తయారవుతుంది. తెలుగు వాక్యంలో కర్త, కర్మ మరియు క్రియ ఎలా ఉంటాయో ఇంగ్లీష్లో కూడా అదే విధంగా కర్త, కర్మ, క్రియలు ఉంటాయి. అసలు వాక్యం అంటే ఏమిటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలిపితే వాక్యం అవుతుంది. అది కూడా అర్థవంతంగా ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో ఉంటేనే దానికంటూ ఒక అర్థం వస్తుంది, ఒక వాక్యం అనేది తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లీల బట్టలు ఉతుకుతున్నది. లీల అనేది కర్త అవుతుంది, బట్టలు అనేది కర్మ అవుతుంది, ఉతుకుతున్నది అనేది క్రియ అవుతుంది. తెలుగులో స్ట్రక్చర్ ఫార్మేషన్ ఏంటి? కర్త, కర్మ, క్రియ ఉంటే అది ఒక వాక్యంగా తయారవుతుంది, అర్థవంతమైన ఒక సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. అదే ఇంగ్లీష్లో అయితే కర్త, క్రియ మరియు కర్మగా ఉంటాయి. తెలుగులో అయితే ఏంటి? కర్త, కర్మ, క్రియ ఉంటుంది కదా. అలానే ఇంగ్లీష్లో అయితే కర్త, క్రియ మరియు కర్మగా ఉంటుంది స్ట్రక్చర్ ఫార్మేషన్ అనేది. లీల బట్టలు ఉతుకుతున్నది తెలుగు వాక్యం అయితే ఇది కర్త అనేది మొదటి స్థానం అవుతుంది, కర్మ అనేది రెండవ స్థానం అవుతుంది, ఉతుకుతున్నది అనేది మూడవ స్థానం అవుతుంది, క్రియ అనేది మూడవ స్థానం అవుతుంది. లీల బట్టలు ఉతుకుతున్నది, లీల అనేది కర్త అవుతుంది, బట్టలు అనేది కర్మ అవుతుంది, ఉతుకుతున్నది అనేది క్రియ అవుతుంది. కర్త అనేది మొదటి స్థానంలో ఉంటుంది, కర్మ అనేది రెండవ స్థానంలో ఉంటుంది, క్రియ అనేది మూడవ స్థానంలో ఉంటుంది. ఇంగ్లీష్ సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుంది? కర్త, క్రియ, కర్మ. ఈ కర్మ అనేది ఇటు సైడ్ వెళ్ళిపోతుంది, ఈ క్రియ అనేది ఇటు సైడ్కి వస్తుంది ఇంగ్లీష్లో. తెలుగులో అయితే కర్త, కర్మ, క్రియ. ఇంగ్లీష్లో అయితే కర్త, క్రియ, కర్మ. క్రియ అనేది రెండవ స్థానంలోకి వస్తుంది, కర్మ అనేది మూడవ స్థానంలోకి వెళ్తుంది. లీల ఇక్కడ ఫస్ట్ స్థానంలో ఏముంది? కర్త అంటే ఏంటి? లీల అలానే వస్తుంది. ఇక్కడ క్రియ ఏంటి? ఉతుకుతున్నది అనేది రెండవ స్థానంలోకి వస్తుంది. బట్టలు అనేది కర్మ అన్నమాట, ఇది మూడవ స్థానంలోకి వస్తుంది. అర్థమైందా? కర్త, కర్మ, క్రియ అనేది తెలుగు వాక్యం స్ట్రక్చర్ అయితే ఇంగ్లీష్ వాక్యం స్ట్రక్చర్ వచ్చేసి కర్త, క్రియ, కర్మలుగా ఉంటుంది. తెలుగు వాక్యంలో కర్మ రెండవ స్థానంలో ఉంటే అదే ఇంగ్లీష్ వాక్యంకి వచ్చేసరికి మూడవ స్థానంలో ఉంటుంది.